ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోటార్గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ తన ఎక్స్ వేదికగా తెలిపింది. ఐపీఎల్ 2025లో దినేష్ కార్తిక్ కొత్త విధుల్లో చేరుతాడని ఆర్సీబీ పేర్కొంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన దినేష్ కార్తిక్ సీజన్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే దినేష్ కార్తిక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సంవత్సరంలోనే ఐపీఎల్ కు దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో 2008, 2009, 2010 ఐపీఎల్ ప్రస్తావాన్ని ప్రారంభించిన డీకే 2011లో కింగ్స్ 11 పంజాబ్ తరపున ఆడాడు. 2012, 2013లో ముంబై ఇండియన్స్ ఆడిన దినేష్ కార్తిక్ 2014లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు. 2015లో ఆర్సీబీ, 2016, 2017లో గుజరాత్ లయన్స్, 2018, 2019, 2020, 2021లో కేకేఆర్ తరపున ఆడాడు. 2022, 2023, 2024లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. ఐపీఎల్ స్టార్టింగ్ ఎడిషన్ నుంచి ఆడిన కొంతమంది క్రికెటర్లలో దినేష్ కార్తిక్ ఒకడు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్స్ లిస్టులో దినేష్ కార్తిక్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. హిట్ మ్యాన్ తో పాటు దినేష్ కార్తిక్ ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటి వరకు జరిగిన 17 ఎడిషన్లలో పాల్గొన్న దినేష్ కార్తిక్ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే మిస్ అయ్యాడు. దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరీర్ లో 257 మ్యాచ్లు ఆడి 4842 రన్స్ చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దినేష్ కార్తిక్ 37 స్టంపింగ్లు చేసి 145 క్యాచ్లు అందుకున్నాడు.